హలో ఫ్రెండ్స్, నేను మీ సౌజిని. నేనైతే చాలా బాగున్నాను. మరి మీరు ఎలా ఉన్నారు? ఇంకా మీ ఫ్యామిలీ ఎలా ఉన్నారు? నా లైఫ్ ఎలా ఉందంటే, చదివిందేమో డిగ్రీ, కానీ నేను చేసే పనేమో కూలి పని. ఇదే నా లైఫ్గా మారిపోతుంది. ఇది నా ఒక్కరి లైఫే కాదు, ఇలా ఎంతోమంది ఎంతో పై చదువులు చదువుకొని ఇంకా కూలి పని చేసుకుంటూ కష్టపడుతూనే ఉన్నారు. చదువుకున్న చదువుకి అర్థం లేకుండా పోతుంది కదా. అలాగని మనం వ్యవసాయాన్ని కూడా వెనకబడేలాగా చేసేస్తున్నాం. సర్లే, ఎన్నో అనుకుంటాం ఏదో సాధిద్దామనేసి, కానీ ఆఖరికి ఏమీ జరగదు. నేను కూడా ఎన్నో అనుకున్నాను, ఆఖరికి ఇలా పొలంలోకి వచ్చి పని చేస్తున్నాను. నేను చదివిన చదువుకి, నేను చేస్తున్న పనికి నాకేం ఫీలింగ్ అనిపించట్లా. నేను నా లైఫ్లో సక్సెస్ అవ్వలేదు అన్న ఫీలింగ్ నాకు అసలు ఏమీ లేదు. ఎందుకంటే భూమికి ఇంకా మనకి ఉన్న ఆ కనెక్టివిటీ అలాంటిది. ప్రతిదీ మనకి నేచరే నేర్పిస్తుంది కదా. అందుకనే నాకు ఎలాంటి ఫీలింగ్ లేదు. ప్రతి ఒక్కరి లైఫ్లో చదువు అనేది సంస్కారాన్ని నేర్పిస్తే, ఆకలి అనేది మనకి పనిని నేర్పిస్తుంది. అయితే ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మన లైఫ్ని అయితే గడిపేయాలి. అప్పుడే చాలా హ్యాపీగా ఉంటాం అన్నమాట. నిజానికి పొలంలో పనిచేయడం చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఒకవేళ మీది సిటీ అయితే మీరు కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇలా పల్లెటూరులో ఖచ్చితంగా ఉండే ఉంటారు. ఒక్కసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పొలంలో ఒక గంట అయినా పని చేసి చూడండి, ఎంత బాగుంటుందో. ఆ నేచర్కి, ఎర్త్కి మీకేదో రిలేషన్ ఉన్నట్టే ఉంటుంది. అలాగనేసి మిమ్మల్ని వ్యవసాయం చేయమనేసి అనట్లేదు. జస్ట్ ఈ ఫీల్ కోసమైనా ఒక్కసారి వెళ్ళి పని చేయండి అంటున్నా. నిజం చెప్పాలంటే పొలంలో పంటను పండించడం అంటే అంత ఈజీ ఏం కాదు. ఆ పొలం పని కూడా అంత ఈజీ ఏం కాదు. ప్రతి ఒక్క రైతు ఇంకా కూలీలు ఎంత కష్టపడతారో ఆ పంట చేతికి రావడానికి. తీరా ఆఖరికి ఆ పంట చేతికి వచ్చాక అది వాళ్ళకి నష్టం అవుతుందో లేకపోతే లాభం అవుతుందో అది తెలియదు. కానీ రైతు మాత్రం ఎప్పుడు కూడా వ్యవసాయం చేయకుండా మాత్రం ఆగలేదు. వన్స్ వ్యవసాయం చేయడం ఆపేశారే అనుకోండి, ఇంకా మన లైఫ్స్ ఏమైపోతాయి ఒక్కసారి ఆలోచించండి. నేను ఒక రైతు బిడ్డగా పుట్టడం నాకు చాలా గర్వకారణంగా ఉంది. మీరు ఒక రైతు బిడ్డ అయితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఇంకా మన వీడియోని తప్పకుండా షేర్ చేయండి.